బీఆర్ఎస్ హయాంలోనేమో 23% ప్లస్ 23% యావరేజ్ మేము పెరిగినాం. కానీ మీ పాలనలో -1% రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నది. పాజిటివ్ గ్రోత్ను నెగటివ్ గ్రోత్గా మార్చారు. దీన్ని పురోగమనం అంటారా తిరోగమనం అంటారా గౌరవనీయులు భట్టి గారు తన సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. అట్లనే రెవెన్యూ సర్ప్లస్ 2014-15లో ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు 368 కోట్లు రెవెన్యూ సర్ప్లస్ ఉండే. మేము దిగిపోయే నాటికి 2023-24 నాటికి 779 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పగించాం అధ్యక్ష. ఇవాళ బడ్జెట్లో పెట్టినారు అధ్యక్ష, బుక్లో పెట్టారు, యాక్చువల్స్ పెట్టారు. మొన్న బీఈలో లాస్ట్ ఇయర్ పెట్టలే కానీ ఇప్పుడు 2024-25 యాక్చువల్స్ ఈ బుక్లో భట్టి గారు నిన్న ఇచ్చారు అధ్యక్ష. ఏమిచ్చారు అధ్యక్ష? డెఫిసిట్. మన రాష్ట్రం 9,420 కోట్లు 2024-25లో డెఫిసిట్ ఉన్నట్టుగా భట్టి గారు తన దాంట్లో చెప్పారు అధ్యక్ష. అంటే ఇది నెగటివే అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి, రాష్ట్రాన్ని ఎవరు దివాలు తీశారు? మేము రాష్ట్రాన్ని రెవెన్యూ సర్ప్లస్ గా మీకు అప్పచెప్తే 2 ఏళ్లలో మీరు రెవెన్యూ డెఫిసిట్ గా మార్చారా లేదా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్ఓటీఆర్ అధ్యక్ష, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటీఆర్ 2014-15 మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం రాష్ట్రం యొక్క స్వంత వనరుల ఆదాయం 29,288 కోట్లు. మేము దిగిపోయే నాటికి 23-24 సంవత్సరంలో 1,11,798 రూపాయలు అధ్యక్ష. అంటే 281% గ్రోత్, 281% వృద్ధిని సాధించి మీకు అప్పచెప్పినాం. మరి మీరేం చేశారు? సరే, మా టైంలో కూడా ఒక్కసారి తగ్గింది. ఒక్క కరోనా సమయంలో 2019-20లో 67,597 కోట్లుంటే 2021లో 66,650కి తగ్గింది. అంటే కరోనా సంవత్సరంలో -1.4 పోయినాం మేము. 1920 కంటే 2021లో -1.4. ఒక్క సంవత్సరం మాత్రం రాష్ట్ర సొంత వనరుల ఆదాయం తగ్గింది. మరి కాంగ్రెస్ వచ్చింది అధ్యక్ష. మరి 23-24లో 1,11,798 ఉంటే అధ్యక్ష 24-25 సంవత్సరానికి 1,09,233కు తగ్గింది అధ్యక్ష. అంటే 2,565 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఇది -2.3%. అంటే కరోనాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో -1.4 ఉంటే ఇప్పుడు కరోనా లేదు, ఏమీ లేదు. కానీ మీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం -2.4 తగ్గింది. కరోనా కాలం కాంగ్రెస్ కాలంలో -2.3 తగ్గింది అధ్యక్ష. కరోనా కాలంలో 947 కోట్లు తగ్గితే కాంగ్రెస్ కాలంలో 2,565 కోట్లు తగ్గింది అధ్యక్ష. అంటే కరోనా కంటే కాంగ్రెసే ప్రమాదమైందని అర్థమవుతుంది కదా అధ్యక్ష. కరోనా తగ్గిన దానికంటే కాంగ్రెస్ పాలనలో ఇంకా ఎక్కువ తగ్గింది అధ్యక్ష. ఎందుకు తగ్గింది? ఒకసారి అనలైజ్ చేసుకున్నారా? ఒకసారి రివ్యూ చేసుకున్నారా? ఆత్మవిమర్శ చేసుకున్నారా? ఎందుకు తగ్గింది అధ్యక్ష? హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్, టీడీఆర్, గచ్చిబౌలి టు శంషాబాద్ మెట్రో రైలు రద్దు, పెద్ద ఎత్తున భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, ఇట్లా 1 కాదు 2 కాదు తలా తోకలేని నిర్ణయాలు, విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గుతా ఉంది. ఎందుకు తగ్గిందో, ఏ తప్పుడు విధానాల వల్ల తగ్గిందో 1-2 చెప్పే ప్రయత్నం చేస్తే టైం లేదు కానీ 1-2 శాఖలు చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2,177 కోట్లు. మేము దిగిపోయే నాటికి అధ్యక్ష 14,296 కోట్లు, 14,296 crores. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2,177 కోట్ల నుంచి 14,296 కోట్లకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగింది. మొదటి సంవత్సరం అయితే 42% గ్రోత్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 42% గ్రోత్ అధ్యక్ష. కానీ మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రికార్డు స్థాయిలో పాతాళలోకానికి పడిపోయింది అధ్యక్ష. ఏకంగా -42%. మేము +42% మొదటి సంవత్సరం, మీ మొదటి సంవత్సరం -42% అధ్యక్ష. 8,473 కోట్లకు పడిపోయింది అధ్యక్ష. ఈ సంవత్సరం జనవరి కాగ్ రిపోర్ట్
మొన్న వచ్చింది, నీకు ఫిబ్రవరి రాలేదు, చూస్తూ ఉంటే అధ్యక్ష మాట్లాడడానికి ముందేమైనా వస్తుందేమో, ఇంకా దగ్గరగా మాట్లాడదామని ట్రై చేసినా కానీ మాకు దొరకలేదు అధ్యక్ష. బట్ జనవరి కాగ్ రిపోర్ట్ వరకు దాదాపు 12,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. ఫిబ్రవరి మార్చి కలిపినా ఇంకా 2023-24 నాటి ఆనాటి ఆదాయం 14,296 కోట్లకు కూడా మీరు చేరుకునే పరిస్థితి కనబట్టలేదు అధ్యక్ష. అంటే ఈవెన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ యువర్ గవర్నమెంట్ దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇంకా పాతదే మీరు చేర్చలేరు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా? మీ పరిపాలనలో ఉన్న లోపాల వల్ల కాదా? ఆత్మవిమర్శ చేసుకోండి, సరి చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన ఇస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను చాలా విషయాలే కానీ కొంత కట్ షార్ట్ చేస్తే అట్లీస్ట్ ఇంకో 1 hour కావాలి అధ్యక్ష. నాకు వెహికల్ ట్యాక్స్ అధ్యక్ష, నేను మంచి సలహా ఇస్తున్నా భయ్, ఆదాయం ఎందుకు తగ్గింది రివ్యూ చేసుకోండి అని చెప్తున్నా. విప్పు గారు పైకి పోయించినప్పుడే అర్థమైంది నాకు, సూచనలు సిగ్నల్ అని అర్థమవుతున్నాయి. విప్పు గారు పోయించిండు పైకి, అర్థమైపోయింది. కొత్త విప్పు పోయించిండు ఇప్పుడే. నేనేం లాగుల భాష తొండల భాష చెప్తలేను కదా భయ్, మంచి 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 సూచనలు ఇస్తున్నా, రివ్యూ చేసుకోండి. వెహికల్ ట్యాక్స్ కరోనా టైం అధ్యక్ష, వెహికల్ ట్యాక్స్ లో అధ్యక్ష కరోనా టైంలో తప్ప బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గలేదు అధ్యక్ష. 2023-24లో మేము దిగిపోయినప్పుడు ఆర్టీఏ ద్వారా వచ్చే ఆదాయం 7,095 కోట్ల అధ్యక్ష. మరి కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 24-25లో 6,992 కోట్లకు పడిపోయింది. వాట్ డస్ దిస్ ఇండికేట్ అధ్యక్ష? ఎందుకు పడిపోయింది? ఎక్కడ లోపం ఉంది? రివ్యూ చేసుకోండి. కరోనా లేదు కదా ఇప్పుడు. అరే మా హయాంలో కరోనా వచ్చింది, పెద్ద నోట్ల రద్దు వచ్చింది, మాకెన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ మీకేం లేదు కదా. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని అర్థమవుతుంది ఇప్పుడు అధ్యక్ష. సరే, నేను పాలిటిక్స్ లాస్ట్ పోతా అధ్యక్ష. నా ఓన్లీ ఐ విల్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు అది కూడా చూద్దాం ఒకసారి. బట్టి గారు, ఇట్లా మోసం చేస్తే ఎట్లా సార్? మీరు 23-24లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి మనకు వచ్చింది 9,933 కోట్లు. 24-25లో వచ్చింది మీ ప్రభుత్వంలో 7,913 కోట్లు, తగ్గింది. మాకంటే మీ హయాంలో ఢిల్లీ నుంచి డబ్బులు తేవడంలో కూడా మీరు ఫెయిల్ అయింది. 7,913 కోట్లకు తగ్గింది. ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ తగ్గింది. 25-26లో ఏం పెట్టింది మీరు? బీఈలో వచ్చింది 7,900 అయినా 22,782 వస్తుందని మీరు పోయిన బడ్జెట్లో పెట్టింది. నేను అప్పుడే చెప్పిన ఇది రాదండి.